నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈ వ్లాగ్లో నేను మిమ్మల్ని ఒక మంచి పల్లెటూరికి తీసుకొని వెళ్ళబోతున్నానండి. మన పిల్లల్ని అప్పుడప్పుడు పల్లెటూర్లకు కూడా తీసుకొని వెళ్తే వాళ్ళకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. జస్ట్ వీడియోలో మాత్రమే చూపించకుండా మనకు పంటలు ఎలా పండుతాయి, మనం తినే భోజనం మన ప్లేట్లోకి ఎలా వస్తుంది, ఎంత కష్టపడితే వస్తుంది అనేది వాళ్ళకి కూడా తెలియాలి. కాబట్టి పల్లెటూరికి మనం అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉండాలండి. అక్కడ మనకి ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయండి. మనం తినే గుడ్లు, పాలు, వెన్న, నెయ్యి ఇలా చెప్పుకుంటూ పోతే మన పిల్లలు ఒరిజినల్స్ అన్నీ మిస్ అవుతున్నారని నా ఫీలింగ్. దీనికి మీరు ఏమంటారు నాకు ఇన్బాక్స్లో చెప్పేయండి, ఓకేనా? చూడండి, ఈ వీడియోలో మా పిల్లలు ఒక మేకకి గడ్డి పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది గడ్డి తింటుందో తినట్లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ముఖంలో ఆనందం మాత్రం నేను చెప్పలేనండి. అలా మనం అప్పుడప్పుడు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా దగ్గర నుండి జంతువులను చూసి బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్ అండి. దానికి మీరేమంటారు? సిటీలో పెరిగే వాతావరణం, మళ్ళీ అక్కడ కలుషితమైన గాలి వల్ల మనకి ఎంతో పొల్యూషన్ ఉంది అని నా ఫీలింగ్ అండి. ఇక్కడ నుండి మేము ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. ఈ గుడి కడప జిల్లా రాజపాలెం మండలంలోని ఒక గ్రామంలో ఉందండి. ఆ గ్రామం పేరు ఎల్లాల. అది పొద్దుటూరుకి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాగలమర్రి అనే ఊరి నుండి 8 కిలోమీటర్ల తర్వాత ఈ ఎల్లాల అనే గ్రామం వస్తుందండి. ఈ ఎల్లాల అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందో చెప్తాను, వినండి. ఇక్కడ శ్రీరామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అది మనకు తెలిసిన విషయమే. అప్పుడు సంజీవని పర్వతానికి వెళ్ళవలసి వస్తుంది హనుమంతుడికి. కుందు నది సమీపం కావడంతో కాసేపు ఆగి స్నానం చేసి వెళ్తుండగా అక్కడ మునులు, ఋషులు కాసేపు ఆగమని చెప్తారు. కానీ స్వామివారికి పని ఉందని వెళ్ళాలి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే ఆ ఊరికి వెళ్ళాల అనే పేరు వచ్చింది. అక్కడి నుండి స్వామివారు ఆగిన కుందు నదికి వెళ్ళాము. అక్కడ ఆహ్లాదకరంగా ఉందండి. సంజీవని తీసుకొని వెళ్తుండగా అక్కడ ఆగారు కాబట్టి సంజీవరాయుడు అనే పేరుతో కొలువు తీరుతున్నారు ఇక్కడ స్వామివారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశాన్ని చూసుకుంటూ, ఆ పారే నీళ్ళని చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. చాలా రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళను ఇబ్బంది పెట్టేదానికన్నా మనం హ్యాపీగా ఎవరు లేని తక్కువ జనాలతో ఉన్న ప్రదేశాలకు వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి పిల్లలకి కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసేటట్టు చేస్తే మంచిదని నా అభిప్రాయం అండి. దానికి మీరేమంటారు? అక్కడి నుండి మేము ఒక డ్యామ్కి వెళ్ళామండి. అది చాలా చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళే వరకు ఇంత పల్లెటూరులో అంత పెద్దది ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే లేదండి. అది వెళ్ళే దారిలో మనము చిన్న బ్రిడ్జ్ లాంటిది చూడొచ్చండి. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకా కాసేపట్లో మనం రిజర్వాయర్ దగ్గరికి రీచ్ అయిపోతాం. ఈ డ్యామ్ పరిసరాలు పర్యాటకులను ఎంతో ఆకర్షించి మనం ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. అందమైన ప్రకృతి దృశ్యాలు ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఆస్వాదిస్తారండి. ఇక్కడ డ్యామ్ ప్రాముఖ్యత ఏమిటంటే గ్రామాలకి మరియు పంటల కోసం అవసరమైన నీటిని నిల్వ చేసి అందిస్తుంది. హనుమాన్ ఆలయానికి వెళ్ళే పర్యాటకులు ఈ డ్యామ్ దగ్గర తప్పకుండా విశ్రాంతి తీసుకుంటారు. మేము కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అక్కడి దాకా వెళ్ళే వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా
అసలు ఆ ప్రకృతి అసలు చాలా చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి ప్రకృతిని మేము చూసామండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు. బిట్టు బిట్టు ఇక్కడ నీరు చాలా ఫోర్స్గా రావడం వల్ల ఇక్కడ కొంతమంది మత్స్యకారులు వల పెట్టుకున్నారు. ఆ వలలో చేపలు పడతాయి కావచ్చు. నేను చూసినప్పుడైతే ఒక్కటి కూడా పడలేదు. మేబీ వాళ్ళు ఒక రోజు అలా పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే చూస్తారు కావచ్చు. ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇలా కాసేపు ఆ వాతావరణాన్ని, అక్కడ పారే నీటిని, అక్కడ ప్రకృతిని చూసి ఒక గంట సేపు బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుండి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయామండి. ఆ తర్వాత రోజు మా ఇంటి దగ్గర ఉండే పాడి పంటలు, బాతులు వీటిని చూపించాలని మా పిల్లలు చాలా బాగా అల్లరి చేశారండి. దానికోసం మేము అక్కడ ఒక దగ్గర ఉండే బాతులని మా చిన్న బాబుకి చూపించామండి. ఇలా దగ్గర నుండి ఇలాంటి వాటిని చూస్తే మన మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సిటీలో పెరిగే వాళ్ళకి అసలు ఏంటి అనేది పల్లెటూరు విషయాలు చెప్తా ఉండాలండి. ఇక్కడ పండే వరి ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఎలా పండుతుంది, అవి ఎలా తీస్తారు అనేవి మేము నా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు మా వాళ్ళు హైదరాబాద్లో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి. అక్కడ పండిన పెసర్లు చూడండి, పెసర పంట ఎంత బాగుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని పల్లెటూరు వాతావరణం. చూడండి మీరు కూడా అసలు ఇంత పచ్చని పల్లెటూరు ఉండాలి, అక్కడే ఉండాలి అని అనిపించే విధంగా ఎంతో అందంగా చాలా చాలా బాగుందండి. అక్కడ ఒక చిన్న ఫ్లవర్, దాన్ని చూస్తే అసలు బాగా అనిపించిందండి. ఇలా మనం అప్పుడప్పుడు మన పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎలా పండుతాయి పంటలు అనేవి తెలుస్తాయని నేను ఈ వీడియోలో మీకు చూపించాలని అనిపించిందండి. పల్లెటూరు గొప్పతనం ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుందండి. అక్కడ పండే పంటలు, అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ ఆప్యాయతలు, ప్రేమలు అసలు మనం వర్ణింపలేమండి. అక్కడికి వెళ్ళి పొద్దున్నే వాకింగ్కి వెళ్ళామండి. అక్కడ ఏమేమి పండుతాయి, ఎలా ఉంటుంది అనేది చూసామండి. చూడండి పెసర్లు ఎంత బాగున్నాయంటే ఫ్రెష్గా చాలా చాలా బాగున్నాయండి. బాబుకి ఇలా తెంపి చూపిస్తున్నానండి, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూసామండి. చూడండి ఎంత బాగా పండిందో వరి. ఎవరి పొలమో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఫస్ట్ టైం దగ్గర నుండి చూసామండి వరి. చూడండి అక్కడ సన్ రైజ్ ఇలా అవుతుంది. బాతులు మీకోసమే వచ్చినారంట.
అక్కడ బాతులు, అక్కడ పూలు, అక్కడ చెట్లు, అక్కడ వాతావరణం మనసుకి ఎంతో హాయిగా అనిపించిందండి. అందుకే ఇది షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. అక్కడ ఇంకా చామంతి పూలు, అదొక పెద్ద చామంతి పంట చూడండి జస్ట్ అంతే. ఆ ఫ్లవర్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించిందండి. నా ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.